ఏం మాట్లాడుకుంటారో మాట్లాడుకోరా. అయితే బయట వాళ్ళతో మాట్లాడితే ఏమంటారు? చెడుగా చూస్తుంది లోకం. వాళ్ళిద్దరు భార్య భర్తలు కాబట్టి మాట్లాడుకునే లైసెన్స్ ఉంది వాళ్ళకి. వేరే స్త్రీలతో వేరే పురుషులతో మాట్లాడితే లోకం ఊరినే ఉంటుందా? అలాగే మనల్ని అంటున్నాడు దేవుడు, మీరు లోక సంబంధులు కాదు ప్రభా, వీళ్ళు వారు నీవు అనుగ్రహించిన బిడ్డలే, కానీ వారిని దుష్టు నుంచి తప్పించు ప్రభా అని ప్రతిరోజు మన గురించి దేవుడు విజ్ఞాపన చేస్తున్నాడు. హల్లెలూయా. చూడండి, ఇంకా ఉంది చూడండి. కారు బాగా గుర్తు పెట్టుకోండి. చాలామందికి ఉండే వీక్నెస్ ఏంటంటే, కొంతమందికి వీడియో గేమ్లు ఆడే అలవాటు ఉంటుంది, బలహీనతలు ఉంటాయి. కొంతమందికి ఎవరు కావాలని తప్పు చేయరు, ఎవరు కావాలని పాపం చేయరు. కొంతమందికి ఏంటంటే ఇంకోటి, మంచి ప్రార్థన పరుడు అనుకో, భార్య తిడతానే చాలు, నా భార్య తిట్టింది ఇప్పుడు దీన్ని ప్రార్థన చేసుకోకూడదు అని ప్రార్థన చేయరు వాళ్ళు. భార్య బాగా సహకరిస్తున్నందుకే బాగా ప్రార్థన చేస్తారు. ఎప్పుడైతే భార్య కొట్లాడి పెట్టుకుందో ఆ రోజు ప్రార్థన ఉండదు. నేను ఎంతగానో ఎదుగుదాం అనుకుంటాను, కానీ నా భార్య నన్ను లాగుతుంది అని చెప్పేసి ఒక ఆలోచన మైండ్ ఉంటుంది వాళ్ళకి. మీరు నమ్ముతారు నమ్మరు, నా భార్య కూడా అలాంటి వ్యక్తి. నా భార్య అనే మాటలు కూడా తట్టుకుంటూ నేను అలాగే ప్రార్థనలు గడిపిన. నా భార్య తిట్టింది కదా అని చెప్పేసి నేను ప్రార్థన చేయకపోతే ఈరోజు ఇంతగా దీవించబడేవాడిని కాదు. ఎప్పుడు కూడా మనం ప్రార్థన చేసుకుంటే ఎదుట అపవాది లేపుతూ ఉంటాడు. భార్య రూపంలో కావచ్చు, పిల్లల రూపంలో కావచ్చు, శత్రువుల రూపంలో కావచ్చు, లేపుతూ ఉంటాడు. అయినా కూడా వాటి దిక్కు మనం చూడకూడదు, చేస్తూనే ఉండాలా. నిజంగా నమ్ముతారు నమ్మరు, మా ఇంట్లో మీరు మా అన్న వాళ్ళు ఉండరు, మా సొంత అన్న. మాకు అప్పుడు ఇంట్లో బియ్యం లేవు. వెళ్ళి అన్న బియ్యం లేవు, మాకు కొంచెం బియ్యం అంటే స్టోర్ బియ్యం ఇచ్చాడు. 8 చీరలు 10 చీరలు. తర్వాత మళ్ళీ కొద్ది రోజులకి, రే ఇక్కడ డబ్బులు ఇస్తావా అని అడిగారు. రేషన్ బియ్యం ఇచ్చారు కదా, ఎంత అవుతుంది అంత డబ్బులు ఇస్తావా అని అడిగారు. షాక్ అయిపోయినానే. చర్చి పెట్టుకున్నా, చర్చిలకు కానుక 30 రూపాయలు వచ్చేది, వారానికి 30 రూపాయలు. ఎందుకు ప్రభా 30 రూపాయలతో నేను ఎట్లా బతకాల? దేవుడు అన్నాడు, నేను నీకు నేర్పిస్తున్న పాఠం ఇది. ఒకప్పుడు నీ దగ్గర డబ్బులు కట్టలు ఉండేవి, గుర్తుందా లేదా అన్నాడు. అవును ప్రభా, బాధాపరం చేసినప్పుడు నా దగ్గర జోగులు కట్టలు ఉండేవి. కానీ ఇప్పుడు 10 రూపాయలు లేకుండా అవుతుందరికి ఎట్లుంటుంది మనకి? డబ్బులు ఎప్పుడు ఉండి లేకుండా పోతే ఎట్లయిపోతుంది? మన పరిస్థితి ఎట్లయిపోతుంది? ఎట్లో ఉంటుంది మనకి. అలాంటిది దేవుడు అన్నాడు, నేను నీకు 10 రూపాయల విలువ నేర్పిస్తున్నాను, 5 రూపాయల విలువ నేర్పిస్తున్నాను అంటున్నాడు. నేను టౌన్కి వెళ్తే ఎవరిని మెట్ల వదలని పడితే, అయ్యబ్బా టీ తాగుతారు అంటే చాలు, అబ్బా ఈరోజు ఎవరో ఒక ఆయన స్పాన్సర్ వచ్చాడు టీ తాగడానికి అని వెళ్ళి, ప్రభానికి స్తోత్రం తండ్రి, ఈయన టీ తాపుతున్నాడు అని చెప్పేసి సంతోషపడేవాడిని. ఈరోజు 100 మందికి టీ తాపే శక్తి దేవుడు నాకు ఇచ్చాడు. ఆ విలువ తెలుసుకున్న 5 రూపాయలు అంటే ఏమిటి, 10 రూపాయలు అంటే ఏమిటి, ఆ విలువ తెలుసుకున్న, డబ్బు విలువ తెలుసు నాకు. కొన్నిసార్లు దేవుడు మనకు పాఠాలు నేర్పిస్తూ ఉంటాడు సేవలో కూడా. ఈరోజు డబ్బులు ఉన్నాయి కదని చెప్పి దగ్గర 10,000 ఉండొచ్చు, ఈరోజు 10,000 ఉన్నాయని చెప్పేసి నువ్వు డింగడాంగ్ చేసినావు, దేవుడు నీకు మళ్ళీ ఇవ్వడు. అది మాత్రం రాసి పెట్టుకోగలరు. 10 రూపాయలని జాగ్రత్త వాడుకున్నావు అనుకో, దేవుడు నీకు 100 రూపాయలు ఇస్తాడు. హల్లెలూయా. అది ఎవరి చేతుల కష్టార్జితము? విశ్వాసుల కష్టార్జితం. ఎండనక పగలనక రాత్రనక చలనక వాననక వాళ్ళు చేసి ఆ చెమట కారే డబ్బులు తీసుకుని వచ్చి వాళ్ళు దశంభావాలు వేస్తున్నారు, కానుకలు వేస్తున్నారు. అది మనం ఎంజాయ్ చేయడానికి కాదు. తినాలా, చికెన్ తినాలా, మటన్ తినాలా, బిర్యానీ తినాలని తినకూడదు దేవుడు చెప్పలే, ఎక్కడ చెప్పలే. ఉండమన్నప్పుడు ఉపవాసం ఉండకూడదు అనుకున్నప్పుడు తిను. అంతేకాని విచ్చలవిడిగా ఖర్చు చేస్తే దేవుడు కూడా ఒప్పుకోడు. మీరు నమ్ముతాను, సెకండ్ హ్యాండిల్ బట్టలు అమ్మితే మామూలుగా ఫుట్పాత్ మీద అమ్ముతాడు 25 రూపాయలు. అలాంటి బట్టలు కూడా నేను వేసుకున్నా, అలాంటి బట్టలు కూడా వేసుకొని తిన్నా. ఒకసారి నమ్ముతాను నమ్మరు, ఆత్మహత్య చేసుకొని నేనే ప్రయత్నం చేసిన. ఒకసారి నేను బండిలో వస్తున్నా, ప్యాంతర్ బండి ఉన్నప్పుడు పాలు బండి వస్తూ ఉంటే
రాయి ఎవరు మధ్యలో అట్టే రోడ్లను అడ్డం పెట్టినారు, అది కనపడలే. వచ్చి గుద్దితే అది రాయి ఆ బండి పల్టీలు కొట్టింది, 3 పల్టీలు కొట్టి నేను అంత దూరం ఎగిరిసిపడ్డా. ఆ టైంలో 15 నిమిషాలు ఇక్కడ లారీ బస్సు రాదు, ఇక్కడ రాలేదు, అంతా ఆగిపోయినాయి. అక్కడ స్టక్ అయినాయి, ఇక్కడ స్టక్ అయినాయి మధ్యలో. నేనైతే బయటపడ్డా. తర్వాత ఇంకొక రోజు కెనాల్ కాలంలో మా 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 ఫ్రెండ్స్లు ఉంటారు కదా, ఎంత అవుతుందంటే వాళ్ళు ఇంతే ఇంతే అని చూపించేవాళ్ళు. ఇంతే ఉండేది, ఏం లేదా, దిగు ఉండేవాళ్ళు. అంతేనా ఉండే చెప్పి దూకితే ఓఎం లోపలికి వెళ్ళిపోయారు. అబద్ధం చెప్పారు వాళ్ళు. తర్వాత రెక్కట్లు కట్టుకుని పైకి వచ్చి, ఒరే నన్ను కాపాడన్నా చచ్చిపోతున్నా అంటే వాళ్ళు వచ్చి మళ్ళీ నన్ను కాపాడారు. మళ్ళీ ఇంకోసారి స్క్రూ డ్రైవరు ఇప్పుడు ప్లగ్ ఉంది కదా, కావలసికి పెట్టి దీంట్లో పెట్టేవారు. తెలియని వయసు అది, పెడితే జిమ్ అనుకుంటే దూరం పడేసి అట్లా చాలాసార్లు దేవుడు సావు నుంచి తప్పించేదాన్ని. ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే, దేవుని చిత్తంలో ఉన్నవాని దేవుడు ఎవరిని పోగొట్టుకోడు. అది గుర్తుపెట్టుకోండి సార్, ఎవరిని కూడా పోగొట్టుకోడు. నువ్వు ఎక్కడున్నా సరే, అడవిలో ఉన్నా సరే, సిటీలో ఉన్నా సరే, ఇతర విదేశాల్లో ఉన్నా సరే, దేవుడు నిన్ను మాత్రము వదులుకోడు. అవునా కదా? ఎక్కడుంది పాస్టర్ గారు, అది చూపిస్తావని అడగచ్చు మీరు. చూపించమంటారా? అక్కడే 18వ అధ్యాయం 9వ వచనం చూడండి ఒకసారి, ఉంటుంది. నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒక్కనినైనను, అది 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 చూడండి. నువ్వు అనుకోవచ్చు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు కదా, దేవుడు నన్ను పట్టించుకోలేదు కదా, నాకెందుకు ఈ కష్టాలు, నాకెందుకు ఇన్ని ఇబ్బందులు. దేవుడు చెప్తున్నాడు, తండ్రి నాకెవరైతే అనుగ్రహించాడో నేను ఒక్కనిని కూడా అంటున్నాడు, ఒక్కనిని కూడా నేను వదిలిపెట్టుకోను. అది కొండలో ఉన్నా, లోయలో ఉన్నా, మారుమూల గ్రామంలో ఉన్నా సరే, నేను మాత్రం వదిలిపెట్టుకోనంటే. ఎందుకంటే దేవుని చేత నువ్వు ఏర్పరచబడ్డావు. ఇది విశ్వాసం కూడా చెందుతుంది, సేవకులకే కాదు. నిజంగా దేవుని చిత్తం లేనేమో అని కొంతమందికి అనుమానం, ధ్యానం ఉంది. దేవుని చిత్తంలో లేకపోతే నువ్వు అసలు దేవునిలోకి వచ్చేవని కాదు. చాలామంది లేరు అనిలు, చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ దేవుడు ఎందుకు పిలుచుకోలే? దేవుడు కొందరిని మాత్రమే ఏర్పరచుకుని అందరినీ ఏర్పరచుకోలే. అందరు ఏర్పరచుకుంటే ఈ పాటికి మన చర్చలు పట్టవు. అవునా కదా? ప్రతి లైన్కి వచ్చి చర్చి ఉంటాడు. ఎందుకంటే మీరు నమ్ముతారు నమ్మరు, దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి. అందుకే మనం ఎక్కడికి పోయినా కూడా దేవుని సన్నిధి, దేవుడు మనతో పాటు వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే దేవుడు మన మీద కూడా ప్రేమ చూపిస్తున్నాడు, కరుణ చూపిస్తున్నాడు. ఎందుకు ప్రేమ చూపించాలి, ఎందుకు కరుణ చూపించాలంటే, మనం వచ్చినది యాత్ర చేసుకోవడానికి వచ్చాం మనం, అంతే. ఎక్కడికి వెళ్ళాలి? మనం తిరిగి మన పుట్టింటికి వెళ్ళాలి. ఎక్కడ మన పుట్టిల్లు? పరలోకం. ఈ లోకంలో యాత్ర చేసుకొని పోవడానికి వచ్చాము. యాత్రలో అనేకమైన ఆటుపాట్లు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, సమస్యలు ఉంటాయి. ఇవన్నీ జయించుకుంటాను వెళ్ళినప్పుడే పరలోకాన్ని వెళ్ళగలుగుతావు. హల్లెలూయా. టైం అవుతుందా? ఎందుకంటే దేవుడు మనల్ని అదే పనిగా, మనం ఇక్కడికి భూమి మీద పడేదా, భూమి మీదకి రాకముందే తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనల్ని ఏర్పరచుకున్నాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆకాశం నుంచి దేవుని కనులు తల్లి గర్భంలో పిండంలో ఉండగానే దేవుడు చూశాడు. హల్లెలూయా. ఈరోజు మనం దేవుని చిత్తంలో ఉన్నాము. దేవుడు మనల్ని ఇంకా కాచి కాపాడు. మన మీద గొప్పలమని కాదు, గొప్ప వ్యక్తులమని కాదు. గుర్తుపెట్టుకోండి, దుర్మార్గుడైన సౌలును దేవుడు రచించాడో రచించలేదా? పీసినారు కలిగిన వ్యక్తిని జక్కైన దేవుడు రచించాడో రచించలేదా? యాకోబు లాంటి మోసగాన్ని దేవుడు రచించాడో రచించలేదా? అబ్రహాం రచించాడు. ఎందుకు? వీళ్ళందరూ దేవుని చిత్తంలో లేని వారిని అదే పనిగా దేవుడు ఎన్నుకొని వాళ్ళు కాపాడి చివరి వరకు వారు నడిపించడానికి. అందుకే దేవుడు నేను ఏ ఒక్కరిని కూడా పోగొట్టుకోలేను అంటున్నాడు. ఈరోజు నువ్వు అనుకోవచ్చు, మరి ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చావో తెలియదు, కానీ దేవుడు నిన్ను పోగొట్టుకోవడానికి దేవుడు ఇష్టపడలేదు.
కొన్నిసార్లు అనిపిస్తుంది, బాధలు తట్టుకోలేకపోతే ఈ సేవే వద్దు బాబు అనిపిస్తుంది సార్. ఈ సేవ వద్దు, ఏమొద్దు, ఈ విశ్వాసాలతో భంగపోవాల కొన్నిసార్లు ఇసిగిస్తూ ఉంటారు. కొన్నిసార్లు మనకుండే బాధలు ఎక్కువ, ఇంట్లో బాధలు, పిల్లల బాధలు, ఈ బాధలు ఎక్కువ ఉంటే వీళ్ళ బాధ ఉంటుంది. సమాజం ఓ పక్క, అప్పులు ఓ పక్క, కుటుంబం జరగక ఓ పక్క, ఇవన్నీ చేసుకుంటూ పోతూ ఉంటే కొన్నిసార్లు విశ్వాసాలు అలుగుతూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, మాకు దాదాపు 70 మంది వచ్చేవాళ్ళు, ఇప్పుడు దాదాపు కేవలం 40 మందికి వచ్చారు. అదేం పరిస్థితులు అట్లా వెళ్ళిపోయారు. ఉన్నది ఉన్నట్లు గద్దిస్తే నిలబడరు అంతే. దేవుడు నీకు గట్టి గింజలు 10 ఇచ్చాడా, 10నే చూసుకో చాలు. బలా నమ్మకమైన మంచి దాసుడు అంటాడు అంతే. మందిరం నిండా 500 మంది, 1000 మంది అది కాదు. తాళ్ళ గింజలు ఎన్ని ఉంటాయని చేస్తాం చెప్పండి. గట్టి గింజలు 5 గింజలు అయినా సరే, 10 గింజలు. చూడండి, తలాంతులు ఇచ్చాడు. 10 తలాంతులు కలిగిన వాడు 5 తలాంతులు కలిగిన వాడు 5 తలాంతులు ఏం చేసినాడు? సంపాదించుకున్నాడా లేదా? 5 తలాంతులు కలిగిన 5 తలాంతులు సంపాదించుకున్నాడా లేదా? 3 తలాంతులు కలిగిన వాడు 3 తలాంతులు సంపాదించుకున్నాడు. 3 తలాంతులని తక్కువ చూపు చూడలేదు, 5 తలాంతులని కానీ తక్కువ చూపు చూశాడా? చూడలే. నీకు ఏదైతే ఇచ్చానో దాన్ని నమ్మకంగా చేసావు అన్నాడు అంతే. హల్లెలూయా. మరి 1 తలాంతు కలిగిన వాడు ఏం చేశాడు? అట్లా దేవుడు మనకి 10 మంది ఇచ్చాడా? 10 మందికి నమ్మకంగా సేవ చేయి. ప్రభా, ఇగో నేను 10 మంది తీసుకుని వచ్చా, ఈ 20 మంది తీసుకుని వచ్చా, నీవు నాకు ఇచ్చిన ఆత్మను నేను భద్రంగా కాచింది. అందుకే గొర్రెలకు మంచి కాపరు ఎవరు? యేసుప్రభు. ఎందుకు గొర్రెలను సాదృశ్యంగా చూపించాడంటే, యేసుప్రభు సంకల గొర్రె ఎందుకు పెట్టినాడంటే ఆ గొర్రెలు మనమే. దేవుడు భద్రంగా కాచి కాపాడుతాడు. మనకిచ్చిన గొర్రెలను దేవుడు మనం కూడా ఏం చేయాలంటే దాన్ని జాగ్రత్తగా కాపాడాలి. కొంతమంది పోతూ ఉంటారు, వెళ్ళిపోతుంటారు, మన వాక్యం నచ్చకు. కొంతమందికి ఏంటంటే వాక్యము వాళ్ళకి బాగా ఆహా ఓహో పొగిడే విధంగా ఉంటే వాళ్ళు బాగా వింటారు. సపోజ్ ఇంటికాడ సినిమా చూసి వచ్చావు అనుకోండి, సినిమా చూడకూడదు నువ్వు, సీరియల్ చూడకూడదు నువ్వు అదేంటి మనకు వెంటనే లోపల ఏమవుతుంది, వాళ్ళకి గుచ్చుకుంటుంది. మనకు చెట్టు కదా ఇది, ఇంకో సంఘాన్ని పోదాంప, సతీష్ కుమార్ సంఘానికి, ఇంకో సంఘానికి పోదాంప అని వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఆడో లాస్ట్లో కూర్చోంటారు అంతే. వాళ్ళు ఇట్లా దగ్గరకు వచ్చి ప్రార్థన కూడా చేయరు. వాళ్ళు సినిమాలు చూసావా ఏమనరు, వాళ్ళు ఊరిని ప్రసంగిస్తుంటారు అంతే, చెప్తూ ఉంటారు. వాళ్ళు కూడా ఏం పాపాన్ని గద్దించి చెప్పలే, కానీ అవన్నీ వాళ్ళు ఎక్కించుకోరు. ప్రార్థన వచ్చామా, ఇంత జనాలు వస్తున్నారు చూడండి. జరిగే షాప్కే జనాలు ఎక్కువ పోయేది, అవునా కదా? ఏ షాప్ అయితే బాగా జరుగుతూ ఉందో దానికే పోతారు ప్రజలు. ఏ సంఘంలోకైతే 100 మంది 200 మంది పోతారు దానికే పోతారు ప్రజలు. ఇక్కడ కష్టపడి పేదవాడు పాపం పేద పాస్టర్ కష్టపడి మరి ప్రార్థన చేసి ఆత్మల కొరకు ప్రయాసపడి అంత చేస్తే చివరికి తన్నేసి వెళ్ళిపోతూ ఉంటారు, వేరే సంఘాలకు వెళ్ళిపోతూ ఉంటారు. అదొక వేదన మనకి. ప్రభా, ఇంత కష్టపడి వీళ్ళ కోసం ప్రార్థన చేసి వీళ్ళు వేరే సంఘానికి చెప్తున్నారు. దేవుడు అంటాడు, పోయిన వారి గురించి బాధపడద్దు, వాళ్ళ గురించి వాళ్ళ స్థానంలోకి నేను మరొకరిని పంపిస్తానంట. ఒక్కరు వెళ్ళిపోయారా, వాళ్ళ స్థానంలోకి నేను 10 మందిని పంపిస్తాడు. నువ్వు నమ్మకంగా ఉండు, నమ్మకమైన వానికి మెండైనా దీవెనలు అంతే. మనం నమ్మకత్వం చూపిస్తే నువ్వు ఎక్కడ అడవిలో వెళ్ళి సేవ చేసినా అభివృద్ధికి వెళ్తాను. ఈరోజు మా సంఘంలో 40 మందికి వచ్చారు. నేను బాధపడలే, ప్రభా అంత కష్టపడి ఆత్మలు సంపాదిస్తే వెళ్ళే వాళ్ళు వెళ్ళని, వెళ్ళిపోయినారని వాళ్ళ గురించి నువ్వు వాళ్ళ దిక్కు చూసావు అనుకో, ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. నువ్వు నా వైపు చూడంటాడు. ఆయన వైపు చూస్తే కృపాక్షేమములే. అది చూడండి, 100 మంది వచ్చారనుకోండి, 100 మంది కానుకలు వేస్తే 5,000 వస్తాయి అనుకో. సపోజ్ 30 మంది గట్టి గింజలు ఉన్న వాళ్ళు 30 మంది వేస్తే 5,000 వస్తాయి. ఎందుకంటే ఆ 30 మందితోని మందిరం కట్టిస్తాడు దేవుడికి. నాకు ఆ రోజు 30 మంది 40 మందితో మందిరం కట్టించాడు.
ఈరోజు 100 మంది వచ్చినా 200 మంది వచ్చిన కట్టి లేని మందిరాన్ని 30 మంది ద్వారానే కట్టించాడు. 45, 22 150 మంది బట్టి చర్చి. అంటే నేను గొప్ప చెప్పడం లేదు, నా యొక్క జీవితం జరిగింది చెప్తున్నా అంతే. మిమ్మల్ని ఏదో కించపరచాలని కాదు, నా ఉద్దేశం కాదు. అంటే మనము సేవలోకి వచ్చిన తర్వాత వాక్యం సెలవిస్తుంది, ఆశీర్వాదంను మీ ఎదుటనే ఉంచారన్నాడు, శాపములను మీ ఎదుటనే ఉంచారన్నాడు. అంటే మనము దాన్ని రాబట్టుకోలేని స్థితిలో ఉన్నాం ఈరోజు. ఆశీర్వదించబడవలసిన మనము దరిద్రంలోను, అప్పులోను, శాపాల్లో, రోగాల్లో ఉన్నామంటే దేవుని వాక్యము తెలియక కాదు. ఇప్పుడు ఇంట్లో కరెంట్ వచ్చింది, ఈ కరెంటు ఇక్కడ వరకు ఉంటే కాదు, దాన్ని ఏం చేయాలి, ఇంటికంతా వాడుకోవాలి. వాడుకుంటేనే పని చేస్తుంది కరెంటు, వాడుకోకపోతే అక్కడనే ఉంటుంది. స్విచ్ వేస్తే ఫ్యాన్ ఆడుతుంది, స్విచ్ వేస్తే ఇది పని చేస్తుంది. అలాగే దేవుని వాక్యాన్ని కూడా మనం ఏం చేసుకోవాలంట, వాడుకోవాలి. మీరు బాగా గమనించండి, దేవుడు ఆకాశం కలుగును కాక అన్నాడు, అంతే మాటదే కదా, మాటే కదా అనింది. ఏమైనా చేతులతో చేశాడా, పిల్లలు పెట్టి బెడిచాడా? అంటే మన మాటలు అంత పవర్ ఉంది. ఒక దైవ సేవకునిగా నీ మాటలో ఎంత పవర్ ఉందంటే దేవుని తర్వాత నువ్వే. దేవదూతలు కూడా ఇవన్నీ భాగ్యం దేవునికి ఇచ్చాడు, అవునా కదా? దేవదూతలకే మనం తీర్పు తీర్చగలుగుతామంట. అటువంటి గొప్ప భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు. పాట ఉంది కదా, అది ఆయన పాడాడు, ఆయన పాట, దేవదూతలే చేయని ఈ గొప్ప సేవను అల్పుడనైనా నాకు ఇచ్చినావని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళకు లేని దేవదూతలను కూడా అంతగా ప్రేమించలేదేమో కానీ దేవుడు మనల్ని ఎక్కువ ప్రేమించాడు. దేవదూతలు కూడా ఇంపార్టెంట్ ఇవ్వలే, మనకి దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే మనం ఆయన పోలికలు, ఆయన స్వరూపంలో పుట్టాము కనుక. చూడండి, ఆదాము అవ్వలు ఉన్నప్పుడు దేవదూతల దగ్గర పోకుండా ఎవరి దగ్గరికి వచ్చాడు దేవుడు? ఆదాము అవ్వ దగ్గరికి వచ్చాడు. అక్కడ దేవదూతలు లేరా? కోటాను కోట్ల దేవదూతలని వాక్యంలో మనం విన్నాము, ఆరాధన చేస్తుంటారని విన్నాము. మరి అవన్నీ విడిచిపెట్టి ఎవరి దగ్గరికి వచ్చాడు? ఆదాము అవ్వ దగ్గరికి వచ్చాడు. అంటే మనుషులమైన మనము, దేవుడు మనల్ని అంతగా ఇష్టపడుతున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆయన దగ్గరకు వచ్చే కొద్దీ మనం వెనుకెనికి పోతున్నాం. నువ్వు ఎప్పుడైతే దేవుడికి దగ్గర కాగలుగుతావో దేవుడిని అత్యధికంగా దీవిస్తాడు. నువ్వు ఎప్పుడు దేవునికి ఎంత సాన్నిధ్యంగా ఉంటావో అంత తొందరగా దీవించబడతావు. నా కష్టాలు వచ్చినాయి, నాకు ఇబ్బందులు వచ్చినాయి, ఇంకా ఎన్నేళ్ళు భరించాల్సిన అవసరం లేదు. నువ్వు నమ్మకంగా దేవునికి ప్రార్థన చేసుకొని నమ్మకంగా సేవ చేయి. 10 రూపాయలు వచ్చేసాటి పరిగెత్తద్దు, 100 రూపాయలు వచ్చేటట్లు దేవుడిని ఇంటికే పంపిస్తాడు. హల్లెలూయా. ఎవరో సేవకులు 100 రూపాయలు 200, మేము కూడా వెళ్ళాము. ఒకప్పుడు తెలియని వయసులో మేము కూడా వెళ్ళాము. నేనేం వెళ్ళాలి, నీతిమంతుని చెప్పడంలే. కానీ ఎప్పుడైతే నేను తెలుసుకున్నానో సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడ్డాను కాబట్టే ఈరోజు నేను దీవించబడ్డాను. అందుకే నన్ను చూసిన వాళ్ళు మా ఊర్లో ఇప్పుడు కూడా నన్ను చూస్తే ఉరుగు సరిపోదు. సేవలోకి వెళ్ళిన తర్వాత ఇల్లు కట్టించుకున్నాడు, చర్చి కట్టించుకున్నాడు, పిల్లలు పెళ్లి చేశాడు, పేరెంటా చేశాడు. నన్ను చూస్తే వాళ్ళకి అసూయ, మరీ ముఖ్యంగా హిందువులకు ఇంకా ఎక్కువ అసూయ. ఎందుకంటే వాళ్ళ అసూయ పడేటట్లు దేవుడు నిన్ను కూడా చేస్తాడు. నీ బంధువులు, నీ చుట్టాలు, ఈరోజు మన బంధువుల చుట్టాలు ఇంకా బలంగా ఎందుకు రాలేకపోతున్నారంటే మనం చూస్తున్నారు వాళ్ళు. హల్లెలూయా. చూడండి, ఇంకా అవుతుందండి వాక్యం చూడండి, 21 చూడండి, 22. అదే అధ్యాయం 17, 20. ఆ 23. వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణంగా చేయబడి
ఏకముగా ఉన్నందున నీవు నన్ను ఆ, 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 ఆ. చూడండి, బాగా జ్ఞాపకం చేసుకోండి. లోకంలో ఉన్న ప్రజలందరినీ దేవుడు ఎక్కువ ప్రేమించలే, మనల్ని ఎక్కువ ప్రేమించాడు. దేవునికి మహిమ రావాలంటే ఎవరి ద్వారా వస్తుందంటే అది దేవుని బిడ్డల ద్వారానే రావాలి. ఆ దేవునికి అన్ని జనుల ద్వారా రాదు. అందుకే దేవుడు మన ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. అలాగే యోహాను సువార్త 6వ అధ్యాయం చూడండి. 6వ